కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది అబౌవ్? PYQ. Everything was asked. PYQ. సారీ, ఇది PYQ నాలెడ్జ్ బేస్డ్. ఫస్ట్ ఏం రాకపోతే అప్పుడు వెళ్ళొచ్చు మనం. PYQ కదా. సో నేను చెప్తున్నా జనరల్లీ అన్ని అన్ని కరెక్ట్ అయినది తప్పైతుంది అని. జనరల్లీ మనం తెలియకపోతే యూ కెన్ గో. ప్రతి ఆర్గనైజేషన్ PYQలో అడిగాడు. MTCR 2017, SCO AIB 2019. ఇది ఇంకొకసారి ఎక్కడో అడిగారు, ఆర్ అట్లీస్ట్ వెరీ మచ్ ఇన్ న్యూస్. ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ SCO సమిట్. PYQs ఆర్ నాలెడ్జ్. అది నేను ఫస్ట్ చెప్తాను. నాలెడ్జ్ థింకింగ్ ఫస్ట్ ఎప్పుడైనా, తర్వాతే ట్రెండ్స్ టెక్నిక్స్. ఫస్ట్ థింక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఆల్ కరెక్ట్ అవుతున్నాయి ఆన్సర్. ఇప్పుడు ఫ్యాక్ట్ కదా ఆల్ కరెక్ట్ తప్పవద్దు అని ముందే అనుకునేస్తే మీరు ఎగిరిపోతారు. అలా ఆలోచించకూడదు. ఫస్ట్ ఏం వర్కౌట్ నెక్స్ట్ రావాలి. ఎందుకంటే అగైన్ ట్రెండ్ బ్రేక్ అయింది ఎప్పుడైనా. ట్రెండ్ అప్పుడు అలా నేను అనేది అదే 10 questions 7 times వర్కౌట్ అవుతాయి మనవి. ఆ 7 వర్కౌట్ చేయండి చాలు. 3 రాంగ్ ఇది. ఇప్పుడు 3 దాంట్లో పడుతుంది డైరెక్ట్ గా. అలా కాదు. ముందు మనం ఆలోచించి మన నాలెడ్జ్ అప్లై చేసుకున్న తర్వాతే దాంట్లోకి వెళ్ళాలి. అది ఫస్ట్ ఎప్పుడైనా థింకింగ్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఓన్లీ దెన్ ట్రెండ్స్ ఆర్ టెక్నిక్స్ ఆర్ వాట్ ఎవర్. అన్ని PYQs ప్రతిదీ సంథింగ్ యూ షుడ్ నో. అది ఆ టైంలో ఉన్నప్పుడైనా ఎవరికైనా తెలియాలి. మీరు కూడా చదువు ఉండాలి. MTCR ఏంది, పర్పస్ ఏంది. దీని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది. ఐ థింక్ ఈ పేపర్లో అనుకుంటా ఇంకొకటి వచ్చింది.